నేను ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా. రివెంజ్ టైం. పెన్సిల్ పాత సార్ కాపీ క్యాట్ బిస్కెట్ అయింది నా క్వశ్చన్ చెప్పేసింది. చాలా కష్టపడి చెప్పా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా స్టైలింగ్. సో ఈరోజు వీడియోలో ఎవరు తిను అని అనుకుంటున్నారా? షీఈ్ మై ఫ్రెండ్ శిరీష అండ్ షీఈ్ ఫ్రమ్ శిరీష రెడ్డి వ్లాగ్స్. షీఈ్ మల్టీ టాలెంటెడ్. సీరియస్లీ తనకి ట్విన్స్ ఉన్నారు, తను కువైట్లో ఉంటుంది, ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది. అఫ్ కోర్స్ పెళ్ళైన వాళ్ళందరూ ఫ్యామిలీకి దూరంగానే ఉంటారు అనుకోండి. బట్ ట్విన్ బేబీస్తో ఇల్లు క్లీనింగ్, బికాజ్ నాకు తెలుసు పర్సనల్గా ఇంట్లో పని అదంతా ఎంత ఉంటుంది ఏంటి అనేది. అండ్ దట్ టు ట్విన్స్ మేనేజ్ చేయడం అందరికీ తెలిసింది ఎంత కష్టము అనేది. సో షీఈస్ మేనేజింగ్ ఆల్ దట్ అండ్ ఆల్సో షీఈస్ మేకింగ్ సూపర్ కూల్ స్టఫ్. చెప్పేస్తున్నారేమో. ఏం కాదు, ఎక్కువ ఏం కాదు, నిజంగా తన టాలెంట్ నాకు చాలా నచ్చుతుంది. తను స్టిచ్చింగ్ చేస్తుంది, డిఐవైస్ చేస్తుంది, మేకప్ రిలేటెడ్ స్టఫ్ చేస్తుంది, హెయిర్ స్టైల్స్ చేస్తుంది, ఇంకా అలా చాలా తన ఎక్స్పీరియన్సెస్ అన్ని తన యూట్యూబ్లో మనకి చాలా తెలియచేస్తుంది. అండ్ పర్సనల్లీ తన స్టిచ్చింగ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా, నా గురించి ఇంత బాగా చెప్పారు మీరు. ఎందుకు మేము కలిసాము అంటే, సో మేము కలిసి చాలా రోజులు అయింది అండి. సో రీసెంట్గా కలిసాం, చిన్న ఈవెంట్ ఉండింది రీసెంట్గా కలిసి. సో మేము అనుకున్నాం ఎప్పుడు వ్లాగ్స్, డిఐవైస్, స్టఫ్ ఇవన్నీ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా చేద్దాము అని చెప్పి ఒక చిన్న గేమ్ ఆడదాము వ్యూయర్స్ కోసం. వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది, అండ్ మాకు కూడా ఈ బిజీ స్కెడ్యూల్ నుండి కొంచెం బ్రేక్ దొరుకుతుంది అన్నట్టు అనుకున్నాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లాక్డౌన్ తర్వాత ఇది కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండాలి అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం. సో ఎన్ని రోజులైంది నేను బయటకు వచ్చి? ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 4 months. ఆఫ్టర్ 4 months ఐ వెంట్ అవుట్ సైడ్. యా, కువైట్ లో ఫెబ్ ఎండింగ్ నుండి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ అప్పుడే మేము లాస్ట్ మీట్ అయింది కూడా. సో అప్పుడు మా ఫ్రెండ్ వందన కూడా ఉండేది. సో వి బ్యాడ్లీ మిస్ హర్. యా, ఈ చిన్న ఈవెంట్ లో కూడా తను మిస్ అయ్యాము బికాస్ వాళ్ళకి ఫుల్ లాక్డౌన్ ఉంది. మాకు ఇక్కడ అంటే పార్షియల్ కర్ఫ్యూ ఉంది. బట్ యా, వీ కెన్ గో, బట్ బీ సేఫ్ అంతే. సో సుష్మా, మీరు ఈ గేమ్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్ శిరీష. ఏం లేదండి, గేమ్ మనం ఎప్పుడు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమే. నువ్వు ఇన్ని చెప్పు, ఈ టైంలో ఇన్ని చెప్పు, నేను నీకు చాక్లెట్ ఇస్తా, లేదంటే నువ్వు ఈ టైంలో ఇన్ని చెప్పు, నువ్వు గొప్ప, అప్పుడే నేను ఒప్పుకుంటాను. చిన్నప్పుడు ఎప్పుడు మనం ఆడుకునే ఉండుంటాము. మేమేం చేస్తున్నామంటే ఒక ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతాం, లైక్ సిల్లీ ఆర్ జీకే ఆర్ ఎనీథింగ్. సో మాకు యాక్చువల్లీ మేము క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వలేదు, ఇంకా వి ఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అన్నమాట. మాకు ఏది అనిపిస్తే అది అడిగేద్దాం అనుకుంటున్నాం. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అని. బట్ వీ ప్రామిస్ యూ దిస్ ఇస్ గోనా బీ అ ఫన్ వ్లాగ్. సో మేము ర్యాండమ్గా క్వశ్చన్స్ అడిగితే 5 seconds టైంలో 3 answers రావాలి. అండ్ ఒకవేళ మేము చేయగలమా లేదా అనేది ఇప్పుడు చూడాలి. మేము అసలు ఏం క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం, ఏమి డిస్కస్ చేయలేదు, సడన్ గా అయిపోయింది అంతా. సో అది ఇన్ కేస్ మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు అంటే వీ హ్యావ్ టు టేక్ పనిష్మెంట్. ఎస్, పనిష్మెంట్ అంటే మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. Those are silly ones. So I think you all gonna enjoy this video. So before getting into the video, let's see what we are gonna have for the punishments. So we have black peppers, cloves and lemon. సో గైస్, గేమ్ రూల్స్ ఏంటి అంటే ఏమీ కాదు. ఇప్పుడు మేము 6 questions అడగబోతున్నాం. నేను తనని క్వశ్చన్ అడిగితే తను కరెక్ట్ ఆన్సర్ చెప్తే పనిష్మెంట్ నేను తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ పనిష్మెంట్ లో ఒక్కొక్కసారి లెమన్, క్లోవ్ ఆర్ పెప్పర్ తీసుకుంటాము. The loser is gonna take the punishment. అదే అన్నమాట. సో ఇన్ సింపుల్. సో లెట్స్ సీ మేము ఇవి అసలు తినమా హారర్ ఎన్ని తింటాము అని. లేట్ చేయకుండా అండ్ ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువ అవ్వకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు గేమ్ ఎవరు స్టార్ట్ చేద్దాం? నీతో స్టార్ట్ చేద్దామా, నేను స్టార్ట్ చేసేనా? ఎవరు స్టార్ట్ చేసినా పర్వాలేదు. సరే, కాన్ఫ్లిక్ట్ ఎందుకు, రాక్ పేపర్ సిజర్ వాడేద్దాం.
ఓకే డన్ బేబీ. సో రాక్ పేపర్ సీజర్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ టఫ్ క్వశ్చన్ అడిగేద్దామా సుష్మాని? సీరియస్లీ చాలా టఫ్ క్వశ్చన్. సుష్మా బీ రెడీ ఫర్ ఇట్. సో నేను క్వశ్చన్ అడిగి తర్వాత టైమర్ స్టార్ట్ చేస్తాను. 5 సెకండ్స్లో 3 ఆన్సర్స్ చెప్పాలి. సో హోప్ ఫర్ ది బెస్ట్. సో నీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలా ఉంది? ఐ మీన్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? అది క్వశ్చనా? కాదు, ఇట్స్ నాట్ ద క్వశ్చన్, జస్ట్ ఆస్కింగ్ యూ లైక్ ఎలా ఉంది. ఐ మీన్ లైక్ ఎక్సైటెడ్ గా ఉన్నావా ఏం అడగబోతుంది అని? ఎక్సైటెడ్ గా ఉంది. అండ్ చిన్నప్పుడు ఇక్కడ గుర్తొస్తున్నాయి, ఎవరైనా అడిగితే చెప్పలేకపోతే ఏమైనా అనుకుంటాడేమో, నేను చెప్పలేకపోయినా నాకు గిల్ట్ ఫీలింగ్. ఇప్పుడంతా కొంచెం పెద్దోళ్ళు అయిపోయి మెచ్యూర్డ్ కాబట్టి చాలా ఫన్ గా అనిపిస్తుంది. అని చెప్పగలనా లేదా అని నాకే. తను లెమన్ తింటారా లేదంటే నేను లెమన్ తింటానా అని చూసుకునేద్దామా? సో 1 2 3 గో. సో జేతో స్టార్ట్ అయ్యే 3 months నేమ్ చెప్పండి. స్టార్ట్. జనవరి. మంత్స్ ఏమంటాయి? జనవరి, జూన్, జూలై. సో she did it well. I lost the first question itself. Stop. సుష్మా స్టైల్ ఇన్ 1. సో లెమన్ తింటది. మనం ఒక పీస్ సెలెక్ట్ చేసేద్దాం ఏది పెద్దగా ఉంది అని చెప్పేసి. ఇక్కడ పెడితే ఇక్కడ టైమర్ కానొస్తుంది. శిరీష తినిపించనా? కమ్ ఆన్ బేబీ. నాకు ఓవర్ చేస్తున్నాం అనుకోకండి, జస్ట్ మీకు ఇలానే ఉంటా. అండ్ బయట ఇలానే ఉంటాం. అండ్ మోర్ ఓవర్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కోసం, అండ్ మోర్ ఓవర్ ఎంటర్టైన్మెంట్ కొంచెం మసాజ్ మసాలా. సో కమ్ బేబీ, కమ్ బేబీ, కమ్ బేబీ. వెళ్ళింది లోపలికి. ఓకే. సో ఎక్కువ ఇబ్బంది పడ్డలేండి, మన ఫ్రెండ్ని కదా. సో ఇప్పుడు నా టర్న్. లేట్ చేయకుండా అడిగేద్దామా? ఏం క్వశ్చన్ అడగబోతున్నా? ఏం క్వశ్చన్ అడగబోతున్నా నాకే 2-3 అనుకున్నాను నాకు మనసులో. సో నేను ఇది 3 places in the world. Places in the Kuwait. నా టైం ఎట్లా? వేరే క్వశ్చన్ అడుగు. ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి క్వశ్చన్. మా నాలెడ్జ్కి ఎన్నో కొన్ని వస్తాయి. స్టార్ట్ చేసుకో టైమర్. మళ్ళీ ఇప్పుడే చెప్పాకు నువ్వు క్వశ్చన్ అడిగి టైమర్. సో నా క్వశ్చన్ ఏంటి అంటే శిరీష కోసం, ఇండియాలో నేమ్ ఎన్ని 3 places? ఇండియాలో ఏమున్నాయి? సుళ్య, రాజంపేట, కడప. చెప్పేసింది. చాలా కష్టపడి చెప్పా. ఎలాగోలా చెప్పేసి ఆన్సర్. సుళ్య నేను పెరిగిన ఊరు, రాజంపేట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అండ్ అఫ్ కోర్స్ మా అత్తయ్య వాళ్ళ ఊరు కూడా. అండ్ ఇంకోటి ఏం చెప్పా? కడప. కడప వచ్చేసింది అనమాట. మైదుకూరు చెప్పాల్సింది, కడప వచ్చేసింది. రూట్స్ పోవు కదా. అఫ్ కోర్స్ నాకు అసలు బ్లాంక్ అయిపోయా. 5 seconds లో ఏం ఆన్సర్ చెప్పాలి చెప్పండి? ఆ 5 seconds గుర్తుకొస్తుంటాయి ఈ ఆన్సర్స్ కన్నా. నిజమే, టఫ్. I did a great job. అఫ్ కోర్స్ సుష్మా కూడా చాలా బాగా చెప్పింది ఫస్ట్ ఆన్సర్. వద్దు ఇప్పుడు నేను లెమన్ తినాలి. సో మన లెమన్ రెడీగా ఉంది. ఇందాక ఎక్స్ట్రా చేసేప్పుడు సుష్మా లడ్డు తిను బాగా. She genuinely ate it. నేనన్నా ఊరికి అలా కొరికి పెట్టా. Full done. She had done it genuinely. So
మా పరువు అయితే పోలేదు, ఫస్ట్ క్వశ్చన్స్ కి ఇద్దరం ఆన్సర్ చేసాము. సో ఇప్పుడు మనం సుష్మాకి అడగబోయే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పట్టుకో మళ్ళీ ఇందాక బిస్కెట్ ఏంటంటే ఏంటంటే కువైట్ లో ఉన్న 3 malls పేరు చెప్పేసి. ఆల్కోట్, అవెన్యూస్, 360. మళ్ళీ బిస్కెట్. నేను ఇది చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, ఎందుకంటే కువైట్ లో మోస్ట్లీ మాల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాం. మేడం ఇప్పుడు పెప్పర్ తింటారు. పెప్పర్ ఎన్ని తింటారు? 3 చాలే. 3 మరీ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. చూడండి, కానొస్తున్నాయో మీకు? నా చెయ్యగానొస్తుంది. నేను చూసాను అండి. పెప్పర్స్. ఓ గట్టిగా ఈమె చాలా స్పైసీగా తింటుంది ఫుడ్. సో పెద్ద మ్యాటర్ కదా దానికి. యాక్చువల్లీ చిల్లీస్ పెట్టుకుందాం అనుకున్నాం, బట్ ఎందుకులే ఎంత రిస్క్ అని ముందుగానే టైం బాగాలేదు ఇప్పుడు. అవును. సో ఇలా సింపుల్ గా ప్లాన్ చేసుకున్నాం. బట్ స్టిల్ చాలా స్పైసీగా ఉన్నాయి. 3 పెప్పర్స్ చాలా కూడా ఘాటుగా ఉంటాయి కదా పెప్పర్. సో ఎక్కడ పెప్పర్ తినాల్సి వస్తుందా అని భయపడుతున్నా. నాకు అంత నాలెడ్జ్ లేదులేండి, నేను మళ్ళీ తింటానే అనిపిస్తాను. లేదు చెప్తున్నా అంతే. సో నా క్వశ్చన్ ఏంటి అంటే 3 హీరోయిన్ నేమ్స్. సమంత, కాజల్, రకుల్ ప్రీత్. బిస్కెట్ 2 seconds లో చెప్పింది. ఇవి చాలా సిల్లీ క్వశ్చన్స్. ఎందుకు అలా అడిగాను? పర్లేదు, అవి కూడా ఎంటర్టైన్మెంట్. బాలీవుడ్ అని చెప్పాల్సింది. యా సరే, సో ఇప్పుడు తిందామా? నాకు స్పైసీనెస్ ఎక్కువ ఇష్టం ఉండదా? సో మళ్ళీ తనకు కూడా ఒక 3 పెప్పర్స్ నేను ఇస్తున్నాను నా చేతులతో. తిను తిను తిను, త్వరగా తిను తిను తిను. భయం వేస్తుంది, బట్ ఓకే లెట్స్ సీ. సో ఆఫ్ చేద్దాం ఫస్ట్. ఎలా ఉంది సుష్మా? మనం పానకంలో పెప్పర్ తగులుతూ ఉంటుంది కదా, కొంచెం స్టార్టింగ్ అలా అనిపించింది, బట్ ఇప్పుడు నాకు పొంగల్లో తినే అలవాటు ఉంది ఈ పెప్పర్స్. సో అందువల్ల నాకు స్పైసీగా ఉన్నా కూడా అంత డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. అంతే. నాకు అడవాలి బాగా కారాలు తింటారమ్మా. మన ఆంధ్ర, ఏలూరు, విజయవాడ తక్కువ. ఓకే, చాలా బాగా ఉంది. వాటర్ ఇచ్చానా? ఓకే పర్లేదు ఉన్నాం. సో ఇప్పుడు మనం సుష్మాని 3rd క్వశ్చన్ అడుగుదాం. సో మీ 3rd క్వశ్చన్ వచ్చేసి, అంతకన్నా ముందు టైమర్ పెట్టుకుంటా. నేమ్ ఎనీ 3 డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా. కూచిపూడి, భరతనాట్యం, కథకళి. బానే చెప్పిందండి. ఇప్పుడు నేను తినాలా? మేడంతో పెప్పరే కదా? కాదు, క్లోజ్. సారీ, పెప్పర్ తినేసింది కదా. అప్పొకటి ఇప్పొకటి. సో క్లోజ్ పంటికి చాలా మంచిది. మీకు ఎప్పుడైనా టూత్ ఏక్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ లెమన్ ఆబ్వియస్లీ ఇమ్యూనిటీ బూస్టర్. సో ఈ టైంలో ఈ కరోనా వల్ల మనకు కావాల్సింది ఏంటి అంటే ఇమ్యూనిటీ. ఎస్. చాలా ఘాటుగా ఉంది. ఘాటుగా ఉంది. నమ్మలేసా కదా ఇందాక. అయిపోయింది, తినేసింది. సో అంత ప్లెయిన్ గా వెళ్ళిపోతుంది కదా. తను 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసింది, నేను 2 క్వశ్చన్స్ చేశాను. ఇప్పుడు నా 3rd క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలుగుతానా లేదా అని చూద్దాం. ఇప్పుడు నేమ్ ఎనీ 3 ఆఫ్ US ప్రెసిడెంట్స్. దీనమ్మ జీవితం. డొనాల్డ్ ట్రంప్, ఇంకా ఒబామా, ఇంకా బుష్. టైం అయిపోయింది. నేను అది షాక్ అవ్వకుండా చెప్పుంటే చెప్పేసేది. మోస్ట్లీ ఎస్. ఇదే టాపిక్ ఆబ్వియస్లీ. 5 seconds లో ఏముందని, నేను నోట్ తెరిచి నోట్ మూసే లోపల 5 seconds అయిపోయాయి. సో మళ్ళీ క్లో తినాలి. మళ్ళీ నేను చెప్పేసాను తినాలి. సో తను చెప్పలేదు కాబట్టి కూడా తినాలి. తినండి తినండి. సో ఇప్పుడు లీడింగ్ నేనేనా? సాడ్లీ ఎస్. ప్రౌడ్లీ ఎస్. పర్లేదండి, నో ప్రాబ్లం. చల్తా. నేను కుదరన్నది ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ దాకా వెళ్ళాను. ఇప్పుడు ఏం అడుగుతుందో నేనేం చెప్తాను చూద్దాం.
నేను ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, రివెంజ్ టైం. సో ఇప్పుడు మనం 4th క్వశ్చన్ లోకి వెళ్దాం. సుష్మా, గెట్ రెడీ ఫర్ ఇట్. yes. నేమ్ 3 presidents of India. Presidents. Yeah. అబ్దుల్ కలాం. మీరే పెట్టారు, నేను చెప్పాను. మన వన్ కంట్రీ గురించి నేను ఏమీ చెప్పలేదు. యాక్చువల్లీ తిన పాలిటిక్స్ అడుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Sadly, I had asked. కాపీ క్యాట్. నేను యూఎస్ అడిగినా, ఇండియా అడిగినా. Oh no, revenge time. అంతేగా. ఇంకేమైనా అడుగుతుందేమో అన్నట్టున్నా. So revenge time. Again back to vitamin C. తనకి బాగా ఇమ్యూనిటీ ఇస్తాను. యా. సో ఇప్పుడు స్కోర్ ఈక్వల్ అయిపోయింది. yes. So we are on the same line. సో తింటున్నా ఇందాక. బా చాలా క్లోజ్, చాలా ఘాటుగా ఉన్నాయి రెండు. నాకే వచ్చేది లెమన్ అన్నా బాగుంది ఒక రకంగా. లెమన్ నాకు అలవాటు ఉంది లెమన్ తాగి, సో నాకు అంత అనిపించట్లేదు. లెమన్ తాగి మీన్స్ లెమన్ జ్యూస్ విత్ వాటర్, షుగర్, నో షుగర్. విత్ హనీ అనుకోండి. నో నో నో, ఐ డోంట్ టేక్ హనీ ఆల్సో. మేము అలానే జస్ట్ ప్లెయిన్ వాటర్ విత్ అందుకే లెమన్స్ తెచ్చింది. లెమన్. అలా ఏం లేదండి, అందరూ లెమన్ యూజ్ చేస్తున్నారని చెప్పి మేము లెమన్ యూజ్ చేసాం. బట్ అలాంగ్ విత్ దోస్ మేము కొంచెం డిఫరెంట్ గా ఉండాలనేసి క్లోవ్స్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసాం అనమాట. సో ఇప్పుడు నేను అడగాలి. కమ్ ఆన్, కొంచెం ఈజీగా అడగచ్చుగా. ఈజీగా అంట అడిగేద్దామా? ఈజీగా ఏంటి ఏంటి ఏంటి? నువ్వు నాకు తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతావు అని. ఎలాంటి అడుగుతావు అని ఫస్ట్ నాకే నాలెడ్జ్ లేదు, జనరల్ నాలెడ్జ్. ఇంకేం అడుగుతా? 3 rivers of India. గంగా, యమున, గోదావరి. చెప్పేసింది. పెప్పర్ తిందామా? ఈసారి 2 తింటాను. ఘాటు ఘాటు. క్లోవ్స్ తినిపించాలి తనకి. క్లోవ్స్ తినవా? లేదు లేదు, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సో ఇట్స్ శిరీషాస్ టర్న్. నేను ఈజీ అడిగేసాను, ఈజీ అందని. చూద్దాం తినలా అడుగుతారు. ఈజీ అంటే 5 seconds లో అన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా చాలా టఫ్ క్వశ్చన్స్. యా కదా, బట్ ఈజీగా అడిగాను. యు ఆర్ అగ్రీ ఆర్ నాట్? yes. నేను ఒక క్వశ్చన్ ఎత్తుక్కుంటా. ఇట్స్ చీటింగ్. కమ్ ఆన్, అందరూ ఆలోచించి అడుగుతున్నారు. నువ్వు ఆలోచించు శిరీష. ఆలోచించి వస్తుంది ఏదో ఒకటి. ఓకే, నేను ఇప్పుడు చూడలేదు, నాకు వచ్చింది చెప్తా. కొందరు నమ్మరు. నేను నమ్ముతాను శిరీష. నువ్వు ఏమంటే అది శిరీష. జై శిరీష. జై శిరీష అని ఒకటి అంటుంది. బట్ ఇట్స్ ఓకే, జోక్ అపార్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. అడిగాను. సింపుల్ క్వశ్చన్ కి ఏంటి భయ్యా? ఓకే, నేమ్ ఎనీ 3 brands of diapers. డైపర్స్, ప్యాంపర్స్, హగ్గీస్, మామీ కుక్కు ప్యాంట్స్. చెప్పేసింది. అక్కడే ఉన్నాయి అనమాట, మా ఎదురుగానే ఉన్నాయి. ప్యాంపర్స్ ఒకటే ఉంది ఎదురుగా. బట్ స్టిల్ అవి ఈజీగా, చాలా ఈజీ. సో షీ వాన్. ఇప్పుడు నేనేం తినాలి? ఇప్పుడు పెప్పర్ తినాలి శిరీష. 2 తీసుకున్నది ఏమైనా లాగిస్తుంది పెప్పర్. ఎంత సిల్లీ క్వశ్చన్ అడిగావు. సో మనం కూడా అలానే జనరల్గా ఉంటాం. సిల్లీ క్వశ్చన్. సిల్లీ క్వశ్చన్ ఆన్సర్ చేయలేము యాక్చువల్లీ. నెక్స్ట్ సిల్లీ క్వశ్చన్ ఈస్ 3 brands of chappals. బాటా, ఏమంటారు, లేవి అండ్ వాట్ ఇస్ దట్, జారా. జస్ట్ కంప్లీటెడ్ అలా అలా. సో కానీ తినేసే మరి పెప్పర్, ఇంకెందుకు లేట్. తీసుకో. తినేసి తింటున్నా. ఘాటుగా ఉంది చాలా. సీరియస్ రూల్ ఫర్ ఆల్ అన్నావుగా, తిను అంటున్నా. తింటున్నా కదా, బట్ కష్టం. సో ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కి వచ్చేసాం. ఏం అడుగుదాం?
ఇప్పుడు యాక్చువల్లీ మా ఇద్దరికి ఈక్వల్ ఉన్నాయి అనమాట. ఒక క్వశ్చన్ తను చెప్పలేదు, ఒక క్వశ్చన్ నేను చెప్పలేదు. సో ఈక్వల్ గా ఉన్నాం మేము ఇద్దరము. సో ఇప్పుడు చూద్దాం ఏం చెప్తారో చెప్పరు, లేదా నేను చెప్తానో చెప్పను చూద్దాం. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ టు సుష్మా అడిగేనా? చెప్పాలి మరి. ఓకే, సో నేమ్ ఎనీ 3 airlines of India. ఎయిర్ ఇండియా, కమ్ ఆన్, స్పైస్ జెట్, ఇండిగో. చెప్పేసింది. No, it's my turn to eat clove. Got only. Okay, అయిపోయింది మీ క్వశ్చన్. సో నా లాస్ట్ క్వశ్చన్ శిరీష కోసం డిసైడింగ్ క్వశ్చన్ ఎవరు విన్నర్ అనేసి, బికాస్ వి హావ్ ఈచ్ అన్నమాట. సో తను చెప్పేసింది. సో నేను ఇది చెప్పలేకపోతే తను విన్నర్, ఒకవేళ నేను చెప్తే వి బోత్ ఆర్ విన్నర్స్, డ్రా అయిపోతుంది. సో ఎలా టై బ్రేకప్ చేద్దామా, లేదంటే లెట్స్ ఎండ్ ద గేమ్? లేదు, టై బ్రేకప్ ఏం లేదు, బికాస్ వి అగ్రీడ్ ఫర్ 6 questions కదా. సో అంతే, ఇంకా మళ్ళీ తినదలుచుకోలేదు. సీరియస్లీ వి డోంట్ వాంట్ టు ఈట్ ఎనీమోర్. దో అది స్మాల్ అమౌంట్ అయినా కూడా కొంచెం కష్టంగా ఉంది, స్పెషల్లీ క్లోవ్స్. నాకు పెప్పర్ కూడా. లెమన్ ఓకే, బాగానే ఉంటుంది. లెమన్ ఓకే, చల్తా. అడిగేసేయండి మరి, లేట్ ఎందుకు ఇంకా. అయితే గుర్తొచ్చింది ఇందాక, బట్ మళ్ళీ మాటల్లో పడిపోయాను. సో దేవుడా ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చి. సో ఓకే, ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను మీకు. సో లాస్ట్ క్వశ్చన్, డిసైడింగ్ క్వశ్చన్ శిరీష కోసం ఏంటి అంటే, let's see what she asks. Shopping brands for babies. Mother care, me and moms, and what is it, juniors. సో తన మదర్ కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిందే. అవును, ఆఫ్ కోర్స్. ఇందులో ఈ గేమ్ లో ఇద్దరం కూడా ఈక్వల్ గానే, మ్యాథ్స్ ఫిక్సింగ్ ఏం లేదు. మాకు అప్పటికప్పుడు గుర్తొచ్చిన క్వశ్చన్. సీరియస్లీ we just asked the questions whichever came to our minds, అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అనుకుంటున్నాను, యాజ్ ఫార్ as we think. ఇంకా మీరు కూడా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి సింపుల్ గేమ్ అందరూ ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా ఫన్ లోడ్ అవుతుంది మీకు. అఫ్ కోర్స్ ఈ క్వారంటైన్ లో మీరు ఇలాంటివన్నీ ట్రై చేయండి. సో ఇంట్లోనే ఉంటారు కాబట్టి అంతా ఏదైనా టాపిక్స్ తీసుకోండి, ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ తీసుకోండి. సో మీకు నాలెడ్జ్ వస్తుంది, ఫన్ఫుల్ గా కూడా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీతో, మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ సో వర్క్ లోడ్ తో ఫుల్ స్ట్రెస్ లో ఉండే హస్బెండ్స్ ఆర్ హౌస్ వైఫ్, అఫ్ కోర్స్ హౌస్ వైఫ్ కూడా చాలా స్ట్రెస్ లో ఉంటున్నారు, క్లీనింగ్ వంటలు. సో ఒక 1 hour వెరైటీస్ కూడా ఎక్కువ అయిపోయాయి. ఈ మధ్య మేము కూడా వెరైటీస్ చాలా ఎక్కువ చేసాము స్టార్టింగ్ లో, ఇంకా తర్వాత తినేదంతా అరిగేదానికి డైటింగ్ చేస్తున్నాం. డైటింగ్ లోకి వచ్చారు. సో అలా ఒక 1 hour టైం స్పెండ్ చేస్తూ ఉండండి, క్వాలిటీ టైం ఫ్యామిలీతో. అవును, అంటే క్వాలిటీ టైం ఎందుకన్నామంటే, సో ఇన్ని ఇయర్స్ తర్వాత మనకి ఇంత ఏమంటారు టైం ఫ్యామిలీతో ఉండేదానికి టైం దొరికింది అనమాట. సో ఎప్పుడు బిజీ స్కెడ్యూల్, ఎప్పుడు బిజీగా, ఎవరో ఒకరు బిజీగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కూడా. సో అలా కాకుండా అందరూ కూడా ఇంట్లో కూర్చొని ఉంది. సో ఇలా ఉండడం ఫస్ట్ టైం అనుకుంటాను, యాజ్ పర్ మై నాలెడ్జ్. నాట్ షూర్ ఏంటి అసలు జరగలేదుగా, ఇలా జరగలేదు, ఓన్లీ వీకెండ్స్ తప్ప. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మనకి ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయను ఒక ఆపర్చునిటీ వచ్చింది అనమాట. సో ప్లీజ్ డూ స్పెండ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే, వేస్ట్ చేయకండి. ఎందుకంటే నాకు తెలియదు ఇంకా ఫ్యూచర్ లో ఇలా అఫ్ కోర్స్ మనకి ఇలాంటి సిచ్యువేషన్ అసలు రాకూడదు. బట్ yes, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో సో ఇది మేము ఇంట్లో ఉండే డేస్ వస్తాయో రావో తెలీదు అన్నది పూర్తిగా పాజిటివ్ గా, నెగటివ్ వే. ఇలాంటి సిచ్యువేషన్, ఐ మీన్ లైక్ ఇలా సిచ్యువేషన్ ఇప్పుడే కాదు, ఎప్పుడు రాకూడదు సీరియస్లీ. ఎందుకంటే చాలా
అందరూ so many people all over the world anamata, so it's not a silly thing. It's a bad thing, seriously. Yeah. సో టైంకి పడుకోండి, టైంకి తినండి, ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఈ సుత్తి చెప్తున్నారు, లాక్డౌన్ అయిపోవచ్చు. లాక్డౌన్ అయిపోయింది బట్ కరోనా అవ్వలేదండి, ఈ కోవిడ్ ఇంకా ఉంది కాబట్టి. సో మనం ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ ఈ టైంలో ఎక్కువైంది, కరోనా ఇప్పుడు ఎక్కువైంది అండి. ఇప్పుడే మీరు ఇంకా సేఫ్ గా ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకు లాక్డౌన్ కూడా తీసేస్తున్నారు డ్యూ టు ఎకనామిక్ రీజన్స్ అలా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందన్నా అంటే అట్లీస్ట్ వీ వర్ అట్ హోమ్, సో వీ వర్ సేఫ్. ఇప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ వర్క్, అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ ఫస్ట్ థింగ్, అండ్ ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డయట్, ప్రాపర్ ఏమంటారు ఫిట్నెస్, అదే ఎక్సర్సైజ్ అవి చేయడం వల్ల మీకు ఇంకొంచెం హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీకి కూడా. సో అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్స్ అవేమి తినద్దు. సీరియస్లీ అది ఇమ్యూనిటీ బూస్టప్ చేయదు, చాలా తగ్గిస్తుంది. డిగ్రేడ్ చేస్తుంది మన పిల్లలకి, పెద్దవాళ్ళకి అయితే అసలే పెట్టద్దండి. ఎప్పుడు ట్రై చేయండి ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడానికి. క్యాన్ ఫుడ్ ఇవంతా మోస్ట్లీ కదా అసలు అవాయిడ్ చేసేస్తేనే బెటర్, అట్లీస్ట్ ఈ కరోనా అయ్యేంత వరకు. బట్ ఎప్పుడైతుందో తెలీదు, హోప్ఫుల్లీ అయిపోవాలని కోరుకుందాం. హోప్ఫుల్లీ వీ కెన్ రిటర్న్ బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. yes of course, మేమైతే చాలా మిస్ అవుతున్నాము. సో మాకు తెలిసిన జాగ్రత్తలు మీతో షేర్ చేసుకుంటున్నాం. అండ్ మీకు కూడా ఏమైనా సజెషన్స్ అవి ఉంటే ప్లీజ్ డూ లీవ్ దమ్ ఇన్ ద కమెంట్స్, సో వీ కెన్ మేక్ గుడ్ వీడియోస్. అండ్ మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే లైక్ వీడియోస్ అవి ప్లీజ్ డూ లెట్ us know in the comments. సో మేము చేయడానికి ట్రై చేస్తాం ఆ వీడియోస్ అన్ని కూడా, మోస్ట్లీ చేస్తాం కూడా. అండ్ I hope you people enjoyed this video and see you all in our next videos. So సుష్మా స్టైలింగ్ ని, శిరీష రెడ్డి వ్లాగ్స్ ని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ we love you all. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ లీవ్ యువర్ వాల్యుయబుల్ కమెంట్స్ ఇన్ ద కమెంట్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే థ్యాంక్ యూ సో మచ్. గంట మర్చిపోయా. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ అవర్ వీడియోస్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే గంట కొట్టేటప్పుడు ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి, సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలా మీరు మా వీడియోస్ అన్ని కూడా చూసేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్. మాకు ఇంతవరకు చూపించిన ఈ లవ్ ని మేము అసలు, ఈ సపోర్ట్ ని మేము అసలు మర్చిపోలేము.